హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటర్ అలానే డిప్లొమా కంప్లీట్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్లకు చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎయిర్ మెన్ గ్రూప్ ఎక్స్ అలానే గ్రూప్ వై ట్రేడ్స్ కు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఎయిర్ మెన్ గ్రూప్ ఎక్స్ అలానే గ్రూప్ వై ట్రేడ్స్ కి సంబంధించి అఫీషియల్ గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. దీనికి కేవలం అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ మెన్ గ్రూప్ ఎక్స్ ట్రేడ్స్ అన్నింటికి సంబంధించి దీంట్లో అప్లై అనేది చేసుకోవచ్చు, కేవలం ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్షన్ ట్రేడ్ కు తప్ప. అలానే గ్రూప్ వై ట్రేడ్స్ కి సంబంధించి అన్ని ట్రేడ్స్ కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు, కానీ సెక్యూరిటీ అలానే మ్యూజిషియన్ ట్రేడ్స్ తప్ప. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 1వ తేదీ నుంచి జూలై 15th మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జూలై ఫ్రెండ్స్, జూన్ అయితే కాదు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 24, 2019 మధ్య కాలంలో వీళ్ళు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళు లింక్స్ కూడా ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మనము ఏ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలని క్లియర్ గా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే 10th క్లాస్ లేదా మాట్రికులేషన్ సర్టిఫికేట్, అలానే ఇంటర్మీడియట్ లేదా +2 ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు సర్టిఫికేట్, అలానే మార్క్ షీట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే 3 years డిప్లొమా అంటే ఎనీ బ్రాంచ్ 3 years డిప్లొమా వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు వాళ్ళ యొక్క మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్స్ 10 to 50 KB మధ్యలో ఉండే విధంగా అప్లోడ్ చేయాలి. ఆ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఆ ఫోటోగ్రాఫ్ లో స్లేట్ ని మీరు ముందు పెట్టుకొని బ్లాక్ కలర్ స్లేట్ ని దాంతో చాక్ పీస్ తో మీ నేమ్ అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు క్యాపిటల్ లెటర్స్ లో రాయాల్సి ఉంటుంది అని క్లియర్ గా మెన్షన్ అనేది ఇక్కడ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలానే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ 10 to 50 KB మధ్యలో ఉండే విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా 10 to 50 KB మధ్యలో. ఒకవేళ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు 18 ఏజ్ కంటే తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఫాదర్ లేదా గార్డియన్ యొక్క సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే 3 years డిప్లొమా కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ డిప్లొమా మార్క్స్ షీట్ లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండే విధంగా, ఆ ఇంగ్లీష్ మార్క్స్ కనిపించే విధంగా ఉండే సర్టిఫికేట్ ని అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది డెబిట్ లేదా క్రెడిట్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పే చేయొచ్చు, లేదా ఆఫ్లైన్ చలాన్ ద్వారా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ లో మాత్రమే మీరు పే అనేది చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫైనల్ సెలెక్షన్ అయ్యే వరకు మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే వీటి ద్వారానే వాళ్ళు మీకు తెలియజేస్తూ ఉంటారన్నమాట. ఆధార్ కార్డ్ నంబర్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ కి అడ్మిట్ కార్డ్ అనేది కలర్ ప్రింట్ అనేది తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలానే phase 1, phase 2 మెడికల్ టెస్ట్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారన్నమాట సెలక్షన్ ప్రాసెస్ లో. దాంట్లో మీరు ఎవ్రీ ఎగ్జామినేషన్ కూడా వ్యాలిడ్ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్స్, అలానే జాబ్ స్పెసిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఇక్కడ వీళ్ళు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే 19 జూలై 1999 నుండి 1 జూలై 2003 మధ్య కాలంలో ఎవరైతే జన్మించింటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 21 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ ఎక్స్ ట్రేడ్ కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ లేదా +2 లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ లో, అంటే వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ లో మ్యాథ్స్, ఫిజిక్స్ అలానే ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ కెమిస్ట్రీ కాదు, ఇది ఇంగ్లీష్. అలానే మీకు ఓవరాల్ గా 50% మార్క్స్ అనేది మినిమం వచ్చిండాలి. ఇంగ్లీష్ లో ఎసెన్షియల్ గా ఖచ్చితంగా 50% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఎవరైతే డిప్లొమా బేస్ మీద అప్లై చేస్తారో వాళ్ళ డిప్లొమా కోర్స్ అన్నిట్లో మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేది వచ్చిండాలి. అలానే మీకు ఏ సెమ్ లో అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉంటుందో ఆ సబ్జెక్ట్ లో మీకు మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. అలానే గ్రూప్ వై చూసుకున్నట్లయితే అంటే ఎక్సెప్ట్ మెడికల్ అసిస్టెంట్ అండ్ మ్యూజిషియన్స్ ఫ్రెండ్స్, వీళ్ళు ఇంటర్మీడియట్
లేదా +2 లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఏది క్వాలిఫై అయినా ఏ స్ట్రీమ్ లో అయినా వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. మినిమం ఓవరాల్ గా 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఇంగ్లీష్ లో మాత్రమే మినిమం 50% మార్క్స్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేనట్లయితే ఎవరైతే 2 ఇయర్స్ వొకేషనల్ కోర్సు కంప్లీట్ చేసింటారో వాళ్ళకు వొకేషనల్ కోర్సులో మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేది వచ్చిండాలి. వాళ్ళ వొకేషనల్ కోర్సులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే దాంట్లో ఖచ్చితంగా మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేది కంపల్సరీగా వచ్చిండాలి. గ్రూప్ వై అలానే మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది. దీనికి 10+2 లేదా ఇంటర్మీడియట్ లేదా ఈక్వల్ ఎగ్జామినేషన్ ఏదున్నా పర్లేదన్నమాట. దీంట్లో ఖచ్చితంగా సబ్జెక్టు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ అనేది ఉండాలి. ఓవరాల్ గా మినిమం 50% వచ్చిండాలి. అలానే ఇంగ్లీష్ లో మాత్రమే మినిమం 50% ఆఫ్ మార్క్స్ వచ్చిండాలి. అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో ఇంగ్లీష్ లో మినిమం 50% అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. ఒకవేళ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు గ్రూప్ ఎక్స్ ట్రేడ్స్ కి అలానే గ్రూప్ వై ట్రేడ్స్ కి రెండింటికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లో వాళ్ళు ఒక ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం గ్రూప్ ఎక్స్ ట్రేడ్స్ కి మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. మినిమం 50% అంటే 49.99 వచ్చినా దీనికి ఎలిజిబుల్ కాదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు 50% కానీ అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉండాలి అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే బోత్ గ్రూప్ ఎక్స్ అండ్ గ్రూప్ వై కి హైట్ మినిమం 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అనేది అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వెయిట్ చూసుకున్నట్లయితే మన హైట్ కి ఏజ్ కి తగ్గట్టుగా ఉండాలి. మినిమం 55 kg అనేది ఉండాలి. లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం, కానీ తక్కువ ఉండకూడదు. కేవలం ఆపరేషన్ అసిస్టెంట్ కానీ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ కార్నియల్ సర్జరీ అంటే PRK కానీ లాసిక్ సర్జరీ అంటే కంటికి సంబంధించి చేసుకున్నట్లయితే వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్ అన్నమాట. హియరింగ్ చూసుకున్నట్లయితే అంటే నార్మల్ గా మనము వినగలిగే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. మీకు దూరం అంటే 6 మీటర్స్ దూరంలో కొంతమంది అంటే గుసగుసలు ఆడుతున్నా గట్టిగా అది మీరు వినగలిగే స్టేజ్ లో ఉండాలన్నమాట బోత్ ఇయర్స్ తో. డెంటల్ చూసుకున్నట్లయితే హెల్తీ గమ్స్ ఉండాలి అండ్ 14 డెంటల్ పాయింట్స్ ఉంటే సరిపోతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. హెల్త్ చూసుకున్నట్లయితే మనం ఫిజికల్ గా అలానే మెంటల్ గా మనము ఏ విధమైన డ్యూటీ ఎక్కడ వేసినా కూడా మనం చేయడానికి సిద్ధంగా ఉండే విధంగా మన హెల్త్ అనేది ఉండాలి. పర్మనెంట్ బాడీ టాటూస్ ఎవరికైతే ఉంటాయో స్టైల్ గా వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఎవరెవరికి ఎక్కడ టాటూస్ ఉంటే ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంటే ఓన్లీ సిక్ పీపుల్ కి అంటే రిలీజియన్ ప్రకారం వాళ్ళకు హెయిర్ కట్ అనేది చేయరు ఫ్రెండ్స్. రిమైనింగ్ క్యాండిడేట్స్ కి హెయిర్ కట్ కూడా చేస్తాము అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. ట్రైనింగ్ చూసుకున్నట్లయితే మనకు ఇనిషియల్ గా 20 ఇయర్స్ వీళ్ళు జాబ్ కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే వాళ్ళ యొక్క సర్వీస్ అండ్ కండిషన్ ప్రకారం 57 ఏళ్ల వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుందని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా జాయింట్ బేసిక్ ఫేస్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది మనకు కర్ణాటకలో వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ లో మనకు సెక్యూరిటీ ట్రైనింగ్ అలానే వీళ్ళకు కావాల్సిన ఏమేం ట్రైనింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. మీకు కంప్లీట్ గా ఆల్ స్టేజెస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎయిర్ మ్యాన్ లాగా జాబ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏ ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ట్రేడ్ ఒక్కసారి మీరు ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేంజ్ చేయలేరు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మనం శాలరీ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ పీరియడ్ లో 14,600 రూపాయలతో పాటు సమ్ అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీకు జాబ్ వస్తుందో అప్పుడు గ్రూప్ ఎక్స్ ట్రేడ్ కి అయితే ఎక్సెప్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్షన్ ట్రేడ్ 33,100 రూపాయలు పర్ మంత్ కి ఇవ్వడం జరుగుతుంది. అలానే వీళ్ళు చాలా అలవెన్సెస్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అంటే మిలిటరీకి ఏమేమి అలవెన్సెస్ ఉంటాయో అంటే రేషన్ కానీ అలానే మన పిల్లల స్టడీ కానీ సో హాస్పిటల్స్ కానీ ట్యాక్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ కానీ మెయింటెనెన్స్ చార్జెస్ కానీ సో ఈ విధంగా చాలా అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే గ్రూప్ వై చూసుకున్నట్లయితే 26,900 పర్ మంత్ వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే సర్వీస్ కండిషన్స్ ని బట్టి మీ యొక్క కెరియర్ ప్రోగ్రెషన్ ని బట్టి దీన్ని ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అనేది ఇక్కడ పక్స్ అని వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. చాలా అలవెన్సెస్ అనేది ఉన్నాయి. సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ముందుగా ఫేజ్ 1 ఉంటుంది ఫ్రెండ్స్. ఫేజ్ 1 లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది గ్రూప్ ఎక్స్ కి అలానే గ్రూప్ వై కి కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది ఫ్రెండ్స్. కేవలం 2 లాంగ్వేజెస్ లో మాత్రమే క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ అలానే హిందీలో మాత్రమే. సో ఇంగ్లీష్ పేపర్ తప్ప ఇంగ్లీష్ పేపర్ కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే రావడం జరుగుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో వీళ్ళు క్వశ్చన్ పేపర్ అనేది ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. ఎవరైతే గ్రూప్ ఎక్స్ అలానే గ్రూప్ వై 2 ఎగ్జామినేషన్స్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకు సింగిల్ సిట్టింగ్ లోనే మీకు సేమ్ సిస్టమ్ లోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ కి బ్లూ లేదా బ్లాక్ పెన్ అనేది మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని ఏ విధంగా రాయాలి అనేది వాళ్ళు ఒక వీడియో అనేది పబ్లిష్
చేస్తారు ఫ్రెండ్స్ అఫీషియల్ వెబ్సైట్ లో. గ్రూప్ ఎక్స్ ట్రేడ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ పేపర్ మనకు 60 మినిట్స్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ మీద 10+2 CBSE సిలబస్ నుంచి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎన్ని క్వశ్చన్స్ అని ఇక్కడ క్లియర్ గా ఎక్కడ మెన్షన్ అనేది చేయలేదు ఫ్రెండ్స్. గ్రూప్ వై ట్రేడ్ చూసుకున్నట్లయితే మనకు 45 మినిట్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ తో పాటు మనకు రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ 10+2 CBSE సిలబస్ ప్రకారం వీళ్ళు సిలబస్ ద్వారా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. అలానే బోత్ గ్రూప్ ఎక్స్ అలానే గ్రూప్ వై ట్రేడ్స్ కి అప్లై చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ 10+2 CBSE సిలబస్ ప్రకారం క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. వాటితో పాటు రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈచ్ పేపర్ లో అంటే సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సపరేట్ గా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే ఫేజ్ 1 లో క్వాలిఫై అవుతారో 25 డేస్ తర్వాత ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ లో లిస్ట్ అనేది ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఫేజ్ 2 లో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఇక్కడ ఏమేమి తీసుకుని వెళ్ళాలి అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఒకసారి ఈ లిస్ట్ అనేది మీరు క్లియర్ గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 1.6 కిలోమీటర్స్ 6 నిమిషాల 30 సెకండ్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలానే 10 పుషప్లు, 10 సిటప్స్, 20 స్క్వాట్స్ వాళ్ళు ఇచ్చిన టైం లోనే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అందుకనే స్పోర్ట్స్ షూట్స్ గానీ, షార్ట్స్ గానీ, ట్రాక్స్ కానీ మీరు దీనికి అటెండ్ అయ్యేటప్పుడు మీరే అరేంజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ రిటర్న్ టెస్ట్ అన్నమాట. అంటే దీంట్లో మీరు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో, వెదర్ లో ఏ విధంగా మీరు ఉంటారు అనే దాని మీద క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ 2 అనేది కండక్ట్ చేస్తారు. ఇది బోత్ గ్రూప్ ఎక్స్ అలానే గ్రూప్ వై ట్రేడ్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీరు మిలిటరీ వే ఆఫ్ లైఫ్ కి అడ్జస్ట్ అయ్యే విధంగా ఉన్నారా లేదా అనే దాని మీద క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫేజ్ 3 లో మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ లో ఏమేమి వాళ్ళు టెస్ట్లు కండక్ట్ చేస్తారని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వెబ్సైట్ లో అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ లిస్ట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది A to F అని. సో మీరు ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో అప్ టు 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ వరకు మీరు చాయిస్ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అలానే మీ మెడికల్ టెస్ట్ అలానే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఏ సెంటర్ లో కండక్ట్ చేయాలి అని మీరు 3 ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ టెస్ట్ కి అలానే మీకు మెడికల్ కానీ ఫిజికల్ కానీ కండక్ట్ చేసేటప్పుడు మీ యొక్క ఓన్ కాస్ట్ అనేది మీరు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు DA కానీ TA కానీ ప్రొవైడ్ అనేది చేయరు ఫ్రెండ్స్ అలవెన్సెస్. దీనికి ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని మనకు జూలై 1, 2019 తర్వాత ఈ వెబ్సైట్ లో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ లేదా గైడ్ లైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అన్ని స్టేజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ని 10 జూన్ 2020 తేదీ రోజు వీళ్ళు పబ్లిష్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లలో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ వీళ్ళు అడ్రస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది విత్ టెలిఫోన్ నంబర్స్ అలానే ఈమెయిల్ ఐడి తో సహా. ఇక్కడ వెబ్సైట్ ఆ వెబ్సైట్ కి సంబంధించిన టెలిఫోన్ నంబర్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్మెన్ గ్రూప్ ఎక్స్ అలానే గ్రూప్ వై ట్రేడ్స్ కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఎవరైతే ఇంటర్మీడియట్ డిప్లొమా క్వాలిఫికేషన్ తో ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ జాబ్ కి అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా ఈ వీడియో అనేది షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching.